వీక్లో 6 డేస్ పొద్దున 9 నుంచి 9 సాయంత్రం 9 వరకు పనిచేయాలా? అంత అవసరం మనకుందా? స్మార్ట్ వర్క్ చేయాలా? హార్డ్ వర్క్ చేయాలా? దీని మీద చాలా చర్చ. రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఒక పాలసీ వచ్చింది. అదే రైట్ టు డిస్కనెక్ట్. వర్కింగ్ అవర్స్ తర్వాత ఇంకా ఫోన్లో కానీ దేనిలో కూడా టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈమెయిల్స్ కానీ ఫోన్స్ కానీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వర్క్ అంత ఇంపార్టెంటో మన లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్, పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఇండోనేషియాలో రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. వర్కింగ్ డేస్ వారంలో 4 డేసే వర్కింగ్ డేస్ ఉంచాలని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారనమాట. యూకేలో కూడా దాదాపు 200 కంపెనీస్ వారంలో 4 డేసే వర్కింగ్ డేస్ పెట్టాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి భారతదేశంలో మాత్రం వారానికి 70 గంటలు పనిచేయాలా, 90 గంటలు పనిచేయాలా, ఈ చర్చ బాగా జరుగుతుంది. జపాన్ లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో వర్కింగ్ అవర్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. జపాన్లో కరోషి అని చెప్పి ఒక మాట ఉంది. అంటే ఎక్కువ స్ట్రెస్, వర్క్ ఎక్కువ చేసేసి డెస్క్ మీదే పడుకుని అక్కడే చనిపోయి ఓవర్ స్ట్రెస్ అనమాట. దాన్నే కరోషి అంటారు. ఇట్లా ఒక్కొక్క దేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఒక్కొక్క విధంగా చర్చ ఉంది.